హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా అండ్ టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించి వాళ్ళే అడిగి పెట్టుకునే విధంగా ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఇందులో మనం ఏం వేసామని కూడా అడగరు, అంత ఇష్టంగా తింటారు. సింపుల్గా అండ్ టేస్టీగా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసేయాలో ఇక్కడ చూసేద్దాము. లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక గ్లాస్ కొర్రలను అయితే తీసుకున్నాను. మిల్లెట్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కొర్రల్ని తీసుకునేటప్పుడు మిల్లెట్స్ ఏవి తీసుకున్నా మినిమం 8 అవర్స్ అయితే మనం నానబెట్టి పెట్టుకోవాలి. మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ అంతా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను, నైటే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మన దగ్గర వెజిటేబుల్స్ ఏమి ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కిడ్స్కి వెజిటేబుల్స్ అన్నీ తినలేని వాళ్ళు ఉంటారు కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి ఇచ్చామంటే దీన్ని హ్యాపీగా తినేస్తారు. అందులో ఏముందో కూడా వాళ్ళకి తెలియదు, అంత ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము, టమోటో అండ్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువ వేయడం వల్ల మనకి ఫైబర్ మంచిగా అందుతుంది. అండ్ ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న మిల్లెట్స్ని కూడా యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే కందిపప్పును కూడా నానబెట్టి పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నానబెట్టుకోవాలి కందిపప్పుని. నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను కందిపప్పుని. మనం వీటిని వాష్ చేసేసి వాటర్ తీసేసుకుని కందిపప్పుని అలాగే మిల్లెట్స్ని మనం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. మిల్లెట్స్లో ఉన్న వాటర్ని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మిల్లెట్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. మిల్లెట్స్లో ఫైబర్, ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, హెల్తీగా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. కిడ్స్ కూడా తినొచ్చండి దీన్ని. కిడ్స్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు మనం ఈ విధంగా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, ఐరన్, బి విటమిన్స్ బాగా అందుతాయి. ఇందులో మీ స్పైసీని బట్టి కారం అలాగే టేస్ట్ని బట్టి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆకుకూరను కూడా యాడ్ చేస్తున్నాను. పాలకూరని యాడ్ చేశాను. పాలకూర ప్లేస్లో మీరు మెంతుకూరని కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్ మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా కొర్రల్ని, ఒక గ్లాస్కి 3 వేసుకోవాలి వాటరు. 1/3 చెప్పున అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలాగే మనం కందిపప్పు తీసుకున్నాం కదా, కందిపప్పుకి కూడా హాఫ్ గ్లాస్కి ఒక ఫుల్ గ్లాస్ అయితే వాటర్ని యాడ్ చేసుకుని, నేను ఇక్కడ ఎలాంటి మసాలాలను కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ కొంచెం పసుపు, కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని మనకు సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 3 విజిల్స్, కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే చాలండి, మంచిగా కుక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో. నాకు వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. వాటర్ ఇన్ కేస్ సరిపోకపోతే, చిక్కగా అనిపిస్తే హాట్ వాటర్ మరగబెట్టుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఏమీ మారదు, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. మనం కొర్రల్ని 100 గ్రామ్స్ తీసుకుంటే మనకి ఒక్క రోజులో 10 to 12 గ్రామ్స్ అయితే ప్రోటీన్ లభిస్తుంది. మంచి ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని 1 పార్ట్ మీల్లా కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.